హాయ్ హాయ్. ఓకే 3 ఓకే గైస్ ఎనర్జీ 3 2 1 గో. హాయ్ ఫ్రెండ్స్, నేను వైజాగ్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్కి వెళ్ళిన విషయం మీ అందరికీ తెలిసిందే కదా. ఈవెంట్ తర్వాత ఏం జరిగింది, అసలు మనం యూట్యూబ్ ఈవెంట్స్కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఈవెంట్స్కి వెళ్తే మనకేంటి లాభం, అసలు వెళ్తే ఏమవుతుంది వెళ్ళకుంటే ఏమవుతుంది, నేను వైజాగ్ ఈవెంట్కి వెళ్ళినందుకు నాకు ఎంత ఖర్చు వచ్చింది అనేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది నా సెకండ్ ఛానల్ అండి, ఇట్లు మీ జ్యోతి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై రెగ్యులర్గా వ్లాగ్స్ అనమాట నేను ఏం చేస్తుంటాను అండ్ అలాగే మన జ్యోతి నంది ఛానల్కి ఎలా నేను ప్రిపేర్ అవుతుంటాను వీడియోస్, ఇలా కంప్లీట్గా నాకు సంబంధించిన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. వెంటనే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో నాకు ఎవరి సపోర్ట్ లేదు. ఎవరి సపోర్ట్ లేకుండానే వితిన్ 1 year లోపలే నా ఛానల్ని నేను సక్సెస్ చేసుకోగలిగాను. ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ వస్తుంది, కొంచెం ఒకరోజు అటో ఇటో. మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఓర్వలేరు, అదేంటో నాకు అర్థం కాదు. కానీ మనం ఏం చేయాలి అంటే అలాంటి వాళ్ళని ఇగ్నోర్ చేసి మనం సక్సెస్ అయ్యి చూపించాలి. అలా నాకు 1 year లోపలనే సక్సెస్ రావటం చాలా సంతోషంగా ఉంది. నాకు యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చింది, ఇలా మీరు ఈవెంట్కి రండి అని చెప్పేసి. నేనైతే ఇంటి దగ్గర నుంచి ఆటోలో స్టార్ట్ అయిపోయాను. తర్వాత బస్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాను. ఈ బస్సులు చూస్తుంటే నిజంగా భయం అవుతుంది, ఎందుకంటే మనకు కర్నూలులో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది కదా. ఆ ఇన్సిడెంట్ తర్వాత కంటి ముందర ఈ బస్సులు కనిపిస్తుంటే నిజంగా నాలో ఒక తెలియని భయం అయితే వస్తుంది. అది కూడా నేను వైజాగ్ నుంచి వచ్చిన తర్వాతనే ఆ ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు నేను ఒక్కసారి అనుకున్నా, అరే నేను మొన్ననే కదా ఈ బస్సులో జర్నీ చేసి వచ్చాను అని చెప్పేసి ఒక్కసారి అట్లా టెన్షన్ కానీ భయం కానీ అనిపిస్తుంది. ఇది గిద్దలూరు ఘాట్ విజువల్స్. బస్లో వెళ్ళినా ట్రైన్లో వెళ్ళినా గిద్దలూరు ఘాట్ అయితే భలే కనిపిస్తుంది. సో హమయ మొత్తానికి జర్నీ చేసి వచ్చేసాను. చాలా తక్కువ టైంలో ఉందన్నమాట. రూమ్ అయితే తీసుకున్నాను జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి. చాలా తక్కువ టైం ఉంది, రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళిపోవాలి. యూట్యూబ్ వాళ్ళు 9:50 కల్లా వచ్చేయమని చెప్పేశారు. సో మీరు కూడా ఒకసారి అలా ఒక రౌండ్ వేసేయండి రూమ్ని. సో వ్యూ ఏం పెద్దగా అంతగా లేదు, నార్మల్గా ఉందన్నమాట. ఎనీహో మనకైతే టైం లేదు, చకచక రెడీ అయిపోయి వెళ్ళిపోదాం. సో రెడీ అయిపోయాను. ఈ ఈవెంట్ వచ్చేసి వైజాగ్లో జరిగింది. నేనైతే ఫస్ట్ టైం వైజాగ్ వెళ్ళటం చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది వైజాగ్. ఎవరైనా వైజాగ్ నుంచి ఈ వీడియో చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి. ఎన్ని బీచ్లు ఉన్నాయండి బాబు, అసలు మా నంద్యాలలో అయితే ఒక్క బీచ్ లేదు. ఇక్కడికైతే వచ్చేసాం హోటల్, అలాగే బీచ్ పక్కనే ఉన్న హోటల్ అనమాట, వరుణ్ బీచ్ నోవోటల్ హోటల్. ఇక్కడ ఈవెంట్కి అయితే చేరాను. ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఆల్రెడీ ఆ వీడియో మీరు చూశారు. ఈవెంట్కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అంటే కన్ఫర్మ్గా వెళ్ళమనే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క క్రియేటర్ని మనం కలుస్తాము, మనకు తెలియని విషయాలు కూడా తెలుస్తాయి కాబట్టి. సో ఈవెంట్ అయితే అయిపోయిందనమాట, యూట్యూబ్ ఈవెంట్. ఇక్కడ నుంచి స్టేడియంకి అయితే వెళ్తున్నాం, బికాజ్ ఇప్పుడు వరల్డ్ కప్ అయితే జరుగుతుంది. సో ఆ మ్యాచ్ చూడడానికి మాకు యూట్యూబ్ వాళ్ళే ఇలా ఒక వెహికల్ అయితే అరేంజ్ చేసి ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్తున్నారు. ఇక్కడ నుంచి స్టేడియంకి అయితే వెళ్ళిపోతున్నాం. సో నేనైతే ఫస్ట్ టైం అనమాట స్టేడియంలో క్రికెట్ చూడటం, ఫస్ట్ టైం లైవ్ ఎక్స్పీరియన్స్ క్రికెట్ని ఫేస్ చేయడం. చూద్దాం స్టేడియం ఎలా ఉండబోతుంది, ఏంటి, నాకు ఎట్లా అనిపిస్తుంది అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అయితే మ్యాచ్ అయితే జరగబోతుంది. అఫ్ కోర్స్ మనం ఇండియన్స్ కాబట్టి ఇండియా గెలవాలని చెప్పేసి కోరుకుందాము. ఇంకా వెళ్ళిపోతున్నాం. వెళ్ళేటప్పుడైతే మాకైతే ఇలా 4-6 ఇచ్చారు. స్టేడియంలో 4-6 కొడితే అరవటానికి. అండ్ అలాగే ఒక ఫుడ్ బాక్స్ కూడా ఇచ్చారు. వీటిలో ఏదో ఒక చిన్న కేక్ అండ్ అలాగే కొన్ని నూడిల్స్, కొంచెం రైస్, ఇంకా సంథింగ్ ఏవో ఐటమ్స్ ఉన్నాయి. అవి నాకు వాటి నేమ్స్ ఏంటో కూడా తెలీదు. నేను ఎంతసేపు ఉన్నా అన్నం, పప్పు, రసం, సాంబార్ బ్యాచ్ అనమాట. సో నాకు నచ్చింది తిని కేక్ ఒకటి, మిగతాది అక్కడ పెట్టేశాను. నేను యూట్యూబ్ ఈవెంట్కి వెళ్ళటానికి నాకు ఎంత ఖర్చు అయింది అంటే 10,000 పైననే అయింది. ఎందుకంటే
వెళ్ళటానికి రావటానికి 4000 అలా బస్ ఛార్జెస్ అయ్యాయి. మళ్ళీ అక్కడ నేను ఫ్రెష్ అప్ అవ్వటానికి రూమ్ అయితే తీసుకున్నాను కదా, సో ఆ రూమ్కి వచ్చేసి 2500 అయింది ఒక డేకి, 24 అవర్స్కి. సో నేను ఈవెంట్కి వెళ్ళి వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అక్కడ మ్యాచ్ వచ్చేసి 11:30 దాకా జరిగింది. సో 9, 10, 11 వరకు అక్కడే ఉన్నాం మేమంతా మ్యాచ్ వరకు చూడ్డానికి. సో అలా నాకు మళ్ళీ వెంటనే రిటర్న్ రావటానికి మా ఇంటికి బస్ లేదు. నెక్స్ట్ డే 4 o'clockకి అలా ఉందన్నమాట బస్సు. సో ఇంత మార్నింగ్ నేను రూమ్లోనే ఉంటాను కదా, సో అలా ఇంత టైంకి కూడా నాకు ఫుల్ ఛార్జ్ అయితే చేయటం జరిగింది హోటల్లో. అలా నాకు 2525 లాగా 5000 రూమ్కే వెళ్ళిపోయింది. సో అలా కంప్లీట్గా 10,000 అబోవ్నే అయిపోయింది. యూట్యూబ్ అయితే నాకు ఎటువంటి పేమెంట్ అయితే చేయలేదు. మనం వెళ్ళాలి, నేర్చుకోవాలి, ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే మనం వెళ్ళాలి. ఖచ్చితంగా వెళ్ళమనే సజెస్ట్ చేస్తాను. వెళ్తేనే మనకి ఏవో ఒకటి తెలుస్తాయి, బాగుంటుంది. మనం కంటెంట్ క్రియేట్ చేస్తున్నందుకు అదొక రోజు, ఆ రోజు అనేది మనకు ఒక ప్రౌడ్ డే అని చెప్తాను. మనల్ని ఎవరైతే ఇన్ని రోజులు అరే వీళ్ళు వీడియోస్ తీసుకుంటుంటారా, పిక్చర్లురా, అది ఇది అంటుంటారు కదా, అలాంటి వాళ్ళకి మనం ఆన్సర్ చెప్పిన వాళ్ళం అవుతాం. ఫైనల్గా స్టేడియం దగ్గరికి అయితే వచ్చేసాము. రావటమే నాకు 100 రూపీస్ లాస్ అనమాట. నేను ఇది ఫ్రీగా వేస్తున్నారేమో అని చెప్పేసి వేయించుకున్నాను. పక్కనేమో 50 రూపీస్ తీసుకున్నారంట. సరే 50 రూపీసే ఇద్దాము అంటే నాకు వేసిన అతను 100 రూపీస్ ఇవ్వమంటున్నాడు. పక్కన 15 కదా అంటే ఒక చెంపకు 50, ఇంకో చెంపకు 50 అంట. ఇంకా నేను మొత్తానికి లాస్ అయిపోయాను. 100 రూపీస్ ఇచ్చాను. తీరా వేసుకున్నాక వేసుకోవద్దన్నారు. వేయించుకున్న తర్వాత వేయించుకోకూడదు, క్లీన్ చేయండి అంటున్నారు. క్లీన్ చేద్దాం. స్టేడియం వచ్చేసి ఇదే. మమ్మల్ని అయితే గూగుల్ అంబాసిడర్స్ లాగా గూగుల్ అయితే మాకు పర్మిషన్ ఇచ్చింది. ఐ మీన్ విఐపి పాస్ ఇవన్నీ ప్రొవైడ్ చేయటం గూగుల్ అని చెప్పేసి చెప్పారు. ఇంకా మాకైతే అక్కడిచ్చిన ఈవెంట్లో ఇచ్చిన ఐడి కార్డ్స్ అయితే తీసేసి ఇక్కడ ఈ క్రికెట్ రిలేటెడ్గా ఐడి కార్డ్స్ ఇచ్చి మళ్ళీ హ్యాండ్కి బ్యాడ్జెస్ వేసి లోపలికి పంపటం అయితే జరిగింది. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇలా చెక్ చేశారు, ఫార్మాలిటీ ఉంటుంది కదా, అలా చెక్ చేసిన తర్వాత ఇలా స్టేడియంని దగ్గర నుంచి చూసినప్పుడు నా హ్యాపీనెస్ డబల్ అయిందని చెప్పొచ్చు. బికాస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా, టీవీలోనే మనం చూస్తూ ఉంటాము. ఇలా రాగానే వీళ్ళు కూడా మాకు వెల్కమ్ చెప్పి హాయ్ అని చెప్పారు. చాలా హైట్గా ఉన్నారు, టాల్ బాయ్స్ అంటాం కదా. సో అలా మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోయాము. చూడండి, కంటెంట్ క్రియేట్ చేయటం ద్వారా ఇలాంటి ఒక ఆపర్చునిటీ రావటం చాలా బాగా అనిపించింది. సో ఇదంతా మాకు ఇక్కడ మళ్ళీ ఫుడ్ ప్రొవైడ్ చేయటం జరిగింది. ఇక్కడ వెజ్ ఐటమ్స్ అండ్ అలాగే నాన్ వెజ్ ఐటమ్స్ రెసిపీస్ చాలా ఉన్నాయి. నేనైతే వెజిటేరియన్, ఎక్కడ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి అని చెప్పేసి వెతుక్కుంటున్నాను. బికాస్ ఎందుకంటే నాన్ వెజ్ ఎక్కువగా కనిపించాయి. ఇవన్నీ ఫ్రీగా ఎవరికి ఎంత కావాలి, ఏమేమి కావాలి అని చెప్పేసి హ్యాపీగా తినొచ్చు. ఐస్ క్రీమ్స్, సాలాడ్స్, ప్రతిదీ ఫుల్ మొత్తం అన్ని ఐటమ్స్ అయితే పెట్టారు. ఇదంతా మనము ఎంజాయ్ చేయాలి, తినాలి. మనం విఐపి పాస్ ద్వారా అంటే ప్రతిదీ మనం కొనాలి. ఏ ఐటమ్ తినాలి అన్నా కూడా కొనుక్కోవాలి. బట్ ఇక్కడ ఇవన్నీ మాకు ఫ్రీగా ఇవ్వటం, విఐపి పాస్ అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఎవరైతే కంటెంట్ క్రియేట్ చేయటం ఇది ఒక వేస్ట్ ఇట్లా అంటుంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఇవన్నీ ఏం తెలుస్తాయి చెప్పండి. అంటే అది ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది, ప్రౌడ్ డే అనిపిస్తుంది. టీ, కాఫీలో ప్రతిదీ పెట్టారు, నచ్చింది. హ్యాపీగా అందరం తినేసాము. తర్వాత మ్యాచ్ అయితే చూసాము. ఈ గ్రౌండ్లో జరిగే ఫుటేజ్ ఏదైతే ఉందో అది తీయకూడదని చెప్పేసి చెప్పారు. సో అందుకు ఆ ఫుటేజ్ అయితే ఇక్కడ పెట్టలేదు. నెక్స్ట్ వరల్డ్ కప్ ట్రోఫీ. ఫైనల్గా మేము ఈ ఈవెంట్కి వెళ్ళటం ద్వారా ఇంకొక హ్యాపీనెస్ ఏంటి అంటే మన ఇండియా అంటే మన ఇండియా కప్పు కొట్టింది. సో అదొక డిఫరెంట్ హ్యాపీనెస్ అనమాట. చాలా ఇయర్స్ తర్వాత కప్పు గెలిచింది మన ఇండియా ట్రోఫీ. సో కప్పు దగ్గరకే వెళ్ళనివ్వరు. అలాంటిది మాకు ఈ వరల్డ్ కప్తో ఫోటో దిగాము. నెక్స్ట్ వచ్చేసి మిథాలీ రాజ్ గారితో ఫోటోగ్రఫీ తీసుకునే అవకాశం కూడా ఇచ్చారు. ఇవన్నీ మాకు మెయిల్లో మెన్షన్ చేశారు. ఈ 2 మీకు ఫెసిలిటీస్ ఉంటాయి, ఆపర్చునిటీస్ ఉంటాయి అని చెప్పేసి అలా మిథాలీ రాజ్ గారి ఫోటో అయితే దిగేశాము. ఇది యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్కి సంబంధించిన వీడియోస్. మీకు ఆపర్చునిటీ వస్తే వెళ్తారా లేదా అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.